హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన సాగరు ప నర్మదాని తను తినడానికి బర్గర్ లాంటివి తెచ్చుకుంటారు. అయ్యో అందరికీ అని అన్నావు కదరా వేరే కాపురం అన్నయ్య అంటూ మన ధీరజ్ మాట్లాడేసరికి అందరూ తినేస్తారు. అందరూ ఆఖరికి ధీరజ్, ప్రేమ, నర్మద, అత్త, బుజ్జమ్మ, అలా మేనమ్మ, తమ్ముడు అందరూ తినేస్తారు. ఒరే వేరే కాపురం అన్నయ్య సూపర్ ఉందరా అన్నయ్య తిను అనేసరికి ఈ లోపల చాలా కోపం వచ్చేస్తుంది సాగర్కి. కోపం వచ్చేసి ఏంటి ప్రేమ, ఏంటి నర్మదా, ఏంటిది, అదేంటి సాగర్ అందరినీ తినమన్నావు కదా, ఇదిగో నువ్వు కూడా తిను అంటే ఏంటి, ఒరే అన్నయ్య వేరే కాపురం అన్నయ్య అందరూ మనం కలిపి తిందామన్నా చూసావా, అదిరా నువ్వు కొట్టింది. ఒరే అల్లుడు, చిన్న అల్లుడు సూపర్ రా, నువ్వు నడిపోడు అల్లుడు సూపర్ రా అంటూ వాళ్ళ మేనమామ కూడా అంటారు. ఒరే నా దిల్ ఖుషి చేసావురా అల్లుడు అని అనేసరికి చాలా ఇంకా కోపం వచ్చేస్తుంది. ఒరే వేరే కాపురం అన్నయ్య తీసుకోరా తిను అని చెప్పేసి చేతిలో ఇవ్వబోతుంటే ఇసిరేసరికి కరెక్ట్గా మన రామరాజు దగ్గరికి పడుతుంది. రామరాజు దగ్గర పడేసరికి వీళ్ళందరూ తినడం చూసిన కరెక్ట్గా ఆయన వచ్చేసరికి సాగరు చేతి ఇలా అనేసరికి ఆయన భుజం మీదకి ఆ బర్గర్ వెళ్తుంది. అదంతా అంటుకుపోయేసరికి అయ్యయ్యో అంటూ స్టన్ అయిపోతారు అందరూ. బుజ్జమ్మ, నర్మద, ప్రేమ, ధీరజ్ అందరూ ఒరే ఏంట్రా అని అనేసరికి సాగర్ ఏం చేసావు నువ్వు అంటూ మన నర్మద అడుగుతుంది. సారీ మావయ్య ఏమీ అనుకోకుండా మావయ్య, అది కాదులే అమ్మా, వాడు ఉద్యోగం కొనుక్కుని చేసేయడం కాదమ్మా, వాడు ఏంటో చూడమని వాడేసిన మరక కన్నా ఇదో మరకేనమ్మా, పర్వాలేదు ఏమీ అనుకోలేనమ్మా, కానీ వాడు ఉద్యోగం కొనుక్కుని చేసాడు చూసామా, ఆ మరకే ఎక్కువగా ఉందమ్మా నాకు అని అనేసరికి ఇంకా కోపం వచ్చేసేసి సాగర్ వెళ్ళిపోయేసరికి ఇంకేమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇంకా మామూలుగానే యాజ్ ధీరజ్ కారు తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఎలా అయినా మన తెంగరదానిలాగా ఈ కారు కూడా చాలా ముద్దుగా ఉంది కదా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల అందులో వాళ్ళ మేనమామ ఉంటాడు. ఏంటి మామ ఇక్కడున్నావు, అది కాదురా చిన్నల్లుడు, రాత్రి నుంచి నీకోసం ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు తగిలావు, ఇప్పుడే నువ్వు ఇక్కడ వస్తావని తెలిసి నేను ఇందులో ఉన్నాను రా, గాలి ఆడకపోతే ఇంకేమైనా ఉందా మామ అని అంటే ఏమీ లేదులేరా, నాకు ప్రేమగాథ చెప్పవా, నువ్వు మా కూతురు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఆయన కారులోకి ఎలా వెళ్ళావు మామ, నేను లాక్ చేశాను కదా, ఇంకో కీ ఉంది కదా అల్లుడు అని అనేసరికి మా అమ్మ అది కాదురా అల్లుడు, చిన్నల్లుడు నువ్వు చెప్పరా, మా అమ్మాయిని ఎలా నేను ప్రేమ ఏంటి మామ అని అనేసరికి నిజమే అంటూ ఒక బొద్దింక లాంటిది మామ, నువ్వు పంచే ఏ ఆడపిల్లకైనా బొద్దింకంటే భయం అని అనేసరికి ఈ లోపల బొద్దింక అంటాడు. గబగబా ప్రేమ వచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. అంటే అన్నాం కానీ సూపర్ ఉంది అంటూ ఇంకా మన ప్రేమ ఒళ్ళో ఎక్కేసరికి ధీరజ్, ప్రేమ అలా ఉండిపోతారు. ఒరే అల్లుడు నాకు పెళ్ళి కాలేదురా, మీరేంట్రా ఇలా చేస్తున్నారు అంటూ వాళ్ళ మేనమామ అంటూనే ఉంటాడు. అయినా సరే ధీరజ్, ప్రేమ అలాగే ఉండేవి. చాలా బరువు ఉన్నావు కానీ అసలు ఎంత బాగా కూర్చున్నావో అనేసరికి ఏంటి ధీరజ్ అని అంటూ ఉంటుంది. ఇంకా నాకు అర్థమైంది, నువ్వు నాకేం చెప్పగలడు, నేను ఏం చేయాలో నాకే తెలుసు అంటూ ఒక బొద్దింక అంటూ ఓ పాట పాడుకుంటూ బొద్దింకను పట్టుకుని సుక్కు దగ్గరికి వెళ్తాడు. సుక్కు దగ్గరికి వెళ్ళి ఏంటి అని అనేసరికి బొద్దింక అని అనేసరికి వెంటనే ఎక్కేసి కూర్చుంటుందని తన కళ. కానీ అసలు రియాలిటీలో ఏం జరిగిందంటే బొద్దింక అనేసరికి తను ఇలా చెయ్యెత్తేసరికి పైనుంచి వెళ్ళి మామ షర్ట్లో దూరిపోయేసరికి ఇంకా కొట్టడం స్టార్ట్ చేసే సుక్కు మామూలుగా కాదు, పట కొట్టేస్తూనే ఉంటుందండి. అసలు ఇంకా కొడుతూనే ఉంటుంది. కొట్టేసరికి నీకు ఇలాగే అవ్వాలి, నీకు బాగా అయ్యింది అంటూ ఉంటుంది. ఓ పక్క నుంచి మన వల్లి ఆకలికో తట్టుకోలేకుండా ఉంటుంది. ఆకలికి ఏంటి ఇంకా తీసుకురాలేదు, అసలే నేను కడుపుతో ఉన్నాను, నువ్వు అలా అంటావేంటి అంటే నీ డ్రామా ఆర్టిస్టులు అక్కడ చూపించు, నువ్వు డ్రామాలో నీలవైపోయినట్టున్నావు అని అంటూ ఉప్మా చేసేనే, ఉప్మానా, కరేపాకు ఉప్మానా, ఇది ఎవడైనా తింటాడా, అయినా ఈ లోపల మన నర్మద వచ్చి అదేంటి మా అక్కకి ఇలాంటి ఫుడ్ పెడుతున్నావు, ఎంత బాగా మంచిగా పెట్టాలో, అసలే కడుపుతో ఉంది, అయినా అసలు నీకేం తెలిసే, చూసావా ఎలా అయినా నేనంటే ఇష్టం, వాళ్ళు మంచోళ్ళే అంటూ సుక్కుకు చెప్తూ ఏం మంచో తెలుస్తుంది, కంగారు పడుకు అంటే అక్క అలా కాదక్క, వాళ్ళక్క నువ్వు రా అక్క నీకు మంచిగా ఫుడ్ పెడతాము అంటే
చూడు మరి నాకు అంటే మీకు కూడా పెడతాము అని చెప్పేసి తీసుకొస్తుంది. తీరా తీసుకొచ్చిన తర్వాత చూడండి డైనింగ్ టేబుల్ అంతా చేస్తుంది, నీట్గా చేసి చూసావా ఎంత మర్యాద చేస్తున్నారో అంటూ మన వల్లి సంబరపడిపోతుండేది. ఎవరక్కడ తీసుకురండి అని అనేసరికి ఇంకా రావట్లేదంటే మన ప్రేమ పెద్ద పళ్ళెల్లో టవల్ వేసుకుని తీసుకొచ్చేసరికి మీలా ఉండాలి చెల్లెళ్ళు, ఎంత బాగుంది, ఎంత పెద్ద పళ్ళెమో, నాకేనా అయినా గుర్ర ఇక్కడ దాకా వచ్చి చేదానట్టు ఇక్కడ దాకా వచ్చి ఆ కప్పేరెందుకు, నేను తింటాను చెల్లెళ్ళు, నేను తింటాను అంటూ వచ్చి సరే అయితే తిందుగాని ఏం జరుగుద్దో అంటూ సుక్కు చెప్తుంటుంది. ఇంకా ఆగుతో కంగారు ఎందుకు అక్క, కంగారు పడకు, కానీ నువ్వు ఇదే ప్రేమ మాకు తిన్నాక కూడా నువ్వే చూపించాలి అని. అయ్యా అదేంటి చెల్లెళ్ళు, మీరంటే నాకు చాలా ప్రేమ అంటూ మన వల్లి చెప్తూ ఉంటుంది. ఇంతకి తీరా చూసేసరికి ఇంకా ఇవాళ ఎపిసోడ్లో అయితే చూపించలేదండి. అందులో ఏమున్నాయంటే క్యారెట్, కీరా ఇలాంటివి ఉన్నాయి. మరి రేపటి ఎపిసోడ్లో అవి తినగలుగుతుందా, అవి తినలేక తన కడుపుతో లేదన్న విషయం బయట పెడుతుందా, లేకపోతే ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఈ విషయం బయటకు వస్తుందా, అసలు నర్మదా ప్రేమలు అసలు తన కడుపుతో లేదన్న విషయం బయటికి తీసుకొస్తారా, లేకపోతే యాజ్ యూజువల్గానే తనని బ్లాక్మెయిల్ చేసి చెప్తారా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. మరి వాళ్ళ ఎపిసోడ్ అయితే ఇది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే నన్ను ఆదరించాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.